రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదర్గూడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చౌదర్గూడ గ్రామం ఇందరెడ్డి కాలనీలో రేకుల పైకప్పుతో నిర్మించిన ఇల్లు గాలివానకు రేకులు ఎగిరిపోవడంతో ఇంట్లోని సామాగ్రితో పాటు బట్టలు, ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫ్యాన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు వర్షపు నీళ్ళలో తడిసి పనికి రాకుండా పోయాయి. సీలింగ్ ఫ్యాన్లు గాలికి ఎగిరిపోయాయి. ప్రమాదవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు, కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొత్తగా కట్టుకున్న ఇండ్లు కూడా పైకప్పు ఎగిరిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ అకాల వర్షం మా జీవితాలను రోడ్డున పడేసిందని, ఇంటి రుణం ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు. తినుబండారాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయని, ప్రస్తుతం రాత్రికి కూడా తినడానికి ఆహార పదార్థం ఏం లేకుండా పూర్తిగా తడిసిపోయాయని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మాకు 6 లక్షల అప్పు, ఇల్లు కట్టుకున్నాము. మొత్తం 15 లక్షల అప్పు ఉంది. మేము కూలినాలు చేసుకుంటాం సార్. మాకు ఏం తెలియదు. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. నైట్ తిననిక కూడా లేదు. మామదన్న రేకులు లేచిపోయినాయి వాన వచ్చి. 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు ఏం చేస్తావు? నేను కూలినాలు చేసుకుంటాను సార్. వర్ధమాన్ కాలేజీలో పోతున్నా. నేను హౌస్ కీపింగ్ చేస్తాను. నేను ఏం జరిగింది ఇప్పుడు వాన వచ్చి రేకులు మొత్తం లేచిపోయినాయి. ఏదైనా సాయం చేయండి. ఏదైనా సాయం చేయాలి కదా సార్. మేము అయితే ఏడు ఉండలేం కదా. ఇది అప్పు చేసి మరీ కట్టుకున్నాం. 2 ఆడపిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ లో చదివించుకుంటున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి సార్. మాకు తిననిక తిండి కూడా లేదు. నైట్కి ఏం తినాలన్నా కూడా అర్థమవుతలే. పిల్లలు పెట్టుకొని ఎక్కడ ఉండాలి. మా ఆయనకు అంత ఏం తెలియదు సార్. ఎవరు వచ్చారా చూడడానికి? ఎవరు పట్టించుకుంటున్నారు సార్. వచ్చినా ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోవాలి.